హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మన వీడియోస్కి రీచ్ ఎలా ఉంటుంది, ర్యాంకింగ్ బై వ్యూస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఒక 3 కామెంట్స్ అనేది నాకు రావడం జరిగింది. దాని గురించి నేను ఈ వీడియోని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే, ఇక్కడ చూడండి, ఒక వీడియోని నేను మీకు చూపిస్తున్నాను. కొత్త రేషన్ కార్డు లిస్ట్ వచ్చింది అని చెప్పేసి ఈ వీడియోని చూసుకున్నట్టయితే నేను పెట్టి 5 గంటల 24 నిమిషాలనేది కావడం జరిగింది. ఈ 5 గంటల 24 నిమిషాలలో నాకు వచ్చిన వ్యూస్ 3000, అలాగే లైక్స్ 91, కామెంట్స్ 11. అయితే ఇక్కడ కింద చూసినట్టయితే ర్యాంకింగ్ బై వ్యూస్ అని చెప్పేసి 2 of 10 అని చెప్పేసి ఉంది. దీని అర్థం ఏమిటి, అసలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఏమిటి అంటే, మీరు అప్లోడ్ చేసినటువంటి లాస్ట్ 10 వీడియోస్లో ఇప్పుడు మీరు ఇదివరకు అప్లోడ్ చేసినటువంటి మిగిలిన 9 వీడియోస్ ప్లస్ ఇదొక వీడియో, అంటే ఈ 10 వీడియోస్కి కంపారిజన్ అనేది చేసి వైటీ స్టూడియో వాళ్ళు మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 10 వీడియోలలో ఇది 2 of 10 ఉంది అంటే ఇది 2వ స్థానంలో ఉంది వ్యూస్ రావడంలో అని చెప్పేసి అర్థం. అయితే దీన్ని బట్టే వ్యూస్ అనేది నిర్ధారించబడతాయా అంటే అలాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు ఇది రెండవ స్థానంలో ఈ వీడియో అనేది ఉండడం జరిగింది. ఒక 1 అవర్ తర్వాత ఇది ఫస్ట్కైనా వెళ్ళొచ్చు, లేదు అంటే వ్యూస్ ఆగిపోయి 10th కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ నెంబర్ అనేది జస్ట్ మన 10 వీడియోస్కి కంపారిజన్ మాత్రమే. ఈ నెంబర్ ఒకవేళ ఫస్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది మన ఛానల్లోనే ఎక్కువ వ్యూస్కి వెళ్తుంది అనుకుంటే పొరపాటే. ఈ నెంబర్ కేవలం తాత్కాలికం మాత్రమే, ఇది కాన్స్టెంట్గా ఉండదు. జస్ట్ ఆ 10 వీడియోస్కి కంపారిజన్ తెలియడానికి మాత్రమే వైటీ స్టూడియో వాళ్ళు మనకు ఈ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ డౌట్ మీకు క్లియర్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక మనం కింద చూసినట్టయితే వ్యూస్ 3K పక్కన గ్రీన్ సింబల్ అనేది ఉంది, యారో మార్క్ పైకి ఉంది. అయితే కొన్ని వీడియోస్కి తక్కువ వ్యూస్ వచ్చినప్పుడు గ్రే కలర్ సింబల్ వచ్చేసి మనకి యారో మార్క్ కిందికి కనిపిస్తుంది. ఇంకా మరీ వ్యూస్ రాని వీడియోస్కి రెడ్ కలర్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా వచ్చినా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ వీడియోకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ ర్యాంకింగ్ కానీ ఈ సింబల్స్ కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. నేను చెప్పేది అక్షర సత్యం. నేను గత 6 నెలలుగా మనసేవ తెలుగు నా మొదటి ఛానల్లో నేను చూసినటువంటి ఎక్స్పీరియన్స్ని మాత్రమే మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్లో వ్యూస్ రాని వీడియోస్ అయినా కూడా దానికంటూ ఒక టైం వచ్చినప్పుడు ఆ వీడియోస్కి కూడా వ్యూస్ అనేది పరిగెత్తడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ జస్ట్ అప్పటికప్పుడు 10 వీడియోస్ని బేస్ చేసుకొని మీకు ఇచ్చేటటువంటి ర్యాంకింగ్స్ మాత్రమే. మీరు చేయాల్సిందల్లా మీ థంబ్నెయిల్ని నీట్గా రెడీ చేసుకోండి. అలాగే మీ వీడియో కంటెంట్ అనేది 100% ఎఫర్ట్ పెట్టి మీ యొక్క కంటెంట్ని తయారు చేసుకోండి. ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏదీ లేదు. యూట్యూబ్లో మీరు చేయాల్సిన పనులు ఇవే చేయండి. వీడియోని పెట్టండి. వ్యూస్ గురించి కానీ వాచ్ అవర్ గురించి కానీ పదే ఆలోచిస్తూ మీరు వెనక్కి తగ్గకండి. వీడియో పెట్టారా దాని గురించి మళ్ళీ పట్టించుకోకండి. నెక్స్ట్ మీ వీడియో ఏం పెట్టాలి అనేది మాత్రమే మీ టార్గెట్. ఒక వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయా, వాచ్ అవర్ వచ్చిందా, లైక్స్ వచ్చిందా, ఏది కూడా మీరు పట్టించుకోకండి. నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలి అనే దృష్టి మాత్రమే మీ దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్లో సక్సెస్ అనేది మనం పొందగలుగుతాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.